హాయ్ వేస్, వెల్కమ్ టు మార్కెట్ మ్యాడీ. రేపు మార్కెట్ ఎలా ఉంటుందనేది వీడియోలో ఒకసారి జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ట్రై చేస్తాను. ఎందుకంటే ఆల్రెడీ నేను పోస్ట్ మార్కెట్ వీడియో థర్స్డే పెట్టిన రోజు ఆల్రెడీ ఆ రోజు ఏం జరిగింది అవన్నీ మనం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు మార్కెట్స్ ఎలా ఉంటాయనేది రేపటి నుంచి ఈ వారం ఎలా ఉంటుందనేది ఒకసారి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ట్రై చేస్తాను. యాక్చువల్లీ లాస్ట్ వీక్ అంతా మార్కెట్స్ చాలా ఫ్లాట్గా ఉన్నాయి, అంటే పెద్ద కదలలేదు. మనకు ఆల్రెడీ వాచ్ చేస్తూనే ఉన్నా త్రూ మోస్ట్ ఆఫ్ ద డేస్, ఆల్మోస్ట్ లాస్ట్ 3 days 4 days అయితే వీక్ అంతా అది 22,560 22,460 ఈ మధ్యలోనే క్లోజ్ అయ్యి లాస్ట్ డే మాత్రం మీకు 22,390 దగ్గర క్లోజ్ అయింది. మనకి ఆల్రెడీ మనం ఎక్స్ప్లెయిన్ చేసాం, ఇంతకుముందు మాట్లాడుకున్నాం ఆల్రెడీ. సో డౌ జోన్స్ గురించి మనం మాట్లాడినప్పుడు ఆల్రెడీ 41,000 బ్రేక్ అవుతుంది, బ్రేక్ అయితే కిందకి వెళ్తుందని చెప్పి అది 41,000 బ్రేక్ అయ్యి కిందకి వెళ్ళి 41,000 దగ్గర నుంచి బౌన్స్ అవ్వాలి అని నేను ఆల్రెడీ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. అది ఆల్రెడీ ఫ్రైడే రోజు 41,000 కన్నా బౌన్స్ బ్యాక్ అయ్యి నియర్లీ ఆల్మోస్ట్ 600 పాయింట్ల వరకు పైన పెరిగి ఫ్రైడే రోజు అది క్లోజ్ అయింది. మీకు 41,400 దగ్గర క్లోజ్ అయింది, నియర్లీ 670 పాయింట్స్ అప్లో క్లోజ్ అయింది. సో ఇది ఏదైతే అప్ క్లోజ్ అయిందో అది మెయింటైన్ అవుతుందో లేదా అనేది మనకి మండే ఈవినింగ్ తెలుస్తుంది, లేదా రేపు మార్నింగ్ ఫ్యూచర్స్ చూడంగానే మీకు అర్థమైపోతుంది అది ఏ ఫ్యూచర్స్ డౌన్ ఉందా అప్ ఉందా అని మీకు తెలిసిపోతుంది. యాక్చువల్లీ ఇది కానీ మొన్న కానీ డౌ జోన్స్ కానీ 41,000 కానీ బ్రేక్ అయితే ఈ డౌన్ ట్రెండ్ ఆఫ్ యూఎస్ మార్కెట్స్ ఇంకా కొద్ది రోజులు కంటిన్యూ అవకాశం ఉంటుంది. లేదా పైకి కానీ వస్తే మాత్రం మీకు 42,446 ఇస్ ద అప్ సైడ్ లెవెల్, అది రావాల్సిన లెవెల్ అక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది. అది రేపు వాచ్ చేసుకోండి మీరు, మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఫ్యూచర్స్ని బేస్ చేసుకొని యూ కెన్ అసెస్. సో మీరు వాచ్ చేయాల్సిన లెవెల్, ఈ వారం మూమెంట్కి వాచ్ చేయాల్సిన లెవెల్ రిలయన్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, ఇన్ఫీ, టీసీఎస్ ఇటువంటి స్టాక్స్ వాచ్ చేయాలి. మెయిన్ ఈ 4తోనే మ్యానిపులేషన్స్ జరుగుతున్నాయి కాబట్టి ఈ 4ని వాచ్ చేయండి మీరు, మీకు తెలుస్తూ ఉంటుంది ఎలా ఉంటుంది, ఎలా మూవ్ అవుతుంది మార్కెట్స్ అని చెప్పి మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది ఈ 4ని వాచ్ చేస్తూ ఉంటే. సో రేపు మీరు ఎక్కడైనా సరే నిఫ్టీ వాచ్ చేయాలి అని అనుకుంటే నిఫ్టీ మూమెంట్ మీరు ఫస్ట్ వాచ్ చేయాల్సింది ఎక్కడ ఓపెన్ అవుతుందో చూసుకోండి. ఓపెన్ అయిన తర్వాత ఓపెన్ క్రాస్ అవుతుందా బ్రేక్ అవుతుందో చెక్ చేసుకోండి. ఓపెన్ 22,567 కన్నా పైన ఓపెన్ అవుతుందా కింద ఓపెన్ అవుతుందా అనేది చెక్ చేసుకోండి. కిందగానే ఓపెన్ అవుతుందంటే 22,567 క్రాస్ అవుతుందా లేదా చెక్ చేసుకోండి. క్రాస్ అయితే పైకి వెళ్తుంది, లేదంటే కిందకు వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఆ కిందకు వచ్చే లెవెల్ వచ్చి మీకు 22,267 ఇక్కడికి వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఇది మీరు ఒకసారి వాచ్ చేసుకోండి. అండ్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్ టు వాచ్ ఆల్రెడీ మనకి ఇంతకుముందు చెప్పున్నాను. బ్యాంక్ నిఫ్టీ లెవెల్ టు వాచెస్ 47,817 ఇస్ ద లెవెల్ టు వాచ్ అని చెప్పని ఇది వాచ్ చేసుకోండి రేపు ట్రేడింగ్ కోసం అని చెప్పని. తర్వాత మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో మీరు నెక్స్ట్ 2-3 days కానీ నెక్స్ట్ అంతా మీరు ఒక వారం 10 రోజుల వరకు మీరు టీసీఆర్ చార్ట్, ఇంట్రాడే చార్ట్ 2 ఓపెన్ చేసి పెట్టుకోండి. టీసీఆర్ చార్ట్ ఓపెన్ చేసి పెట్టుకోండి, ప్రిఫరబుల్లీ ఫర్ నిఫ్టీ ఒక ట్యాబ్లో, బ్యాంక్ నిఫ్టీ ఒక ట్యాబ్లో ఓపెన్ చేసి పెట్టుకోండి. లేదా మీరు ఏ ఇండెక్స్ అయితే మీరు వాడాలనుకుంటారో దాన్ని వాడేదానికి మీరు ఆ ఇండెక్స్ సెలెక్ట్ చేసుకొని డిఫరెంట్ టాప్స్లో మీరు మన చార్ట్స్ని ఓపెన్ చేసుకోండి. ఒకవేళ మీరు ఆప్షన్స్ కానీ ట్రేడ్ చేస్తూ ఉన్నారంటే మీరు ఆప్షన్ బయర్స్ అయినా సెల్లర్స్ అయినా సరే మనం ఆల్రెడీ కాల్స్ పుట్స్ నిఫ్టీకి 2 కాల్స్ 2 పుట్స్ ఇచ్చుంటాం, బ్యాంక్ నిఫ్టీకి 2 కాల్స్ 2 పుట్స్ మనం సెలక్షన్లో ఇచ్చుంటాం. నేను స్ట్రైక్ ప్రైస్ ఓపెన్ అయిన తర్వాత మేము సెలెక్ట్ చేసి పెడతాం వాటిని. మీరు వాటిని ఒక కాల్ ఒక పుట్ పక్కనే 2 చార్ట్స్ అని సెలెక్ట్ చేసుకొని దాంట్లో పక్కన కాల్ పుట్ పెట్టుకోండి. మీకు అప్పుడు కాల్ పుట్ మూమెంట్ డైరెక్ట్గా లైవ్లో తెలుస్తూ ఉంటుంది కాబట్టి మీకు చాలా ఈజీగా ట్రేడింగ్ చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ మీరు ఎవరైతే షార్ట్ గెయిన్స్ చూస్తారో, అంటే మీకు 20-30 రూపాయలు వస్తే చాలు నాకు పర్ ట్రేడ్ అనుకునే వాళ్ళకి ఈ టైప్ ఆఫ్ ఆప్షన్స్ పెట్టుకొని కానీ పక్కన పెట్టుకొని కాల్ పుట్ పక్కన పెట్టుకొని ట్రేడ్ చేస్తే మీకు ఈజీగా బెనిఫిట్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఇది ఒకసారి చూసుకోండి. సో సబ్స్క్రైబ్ టు మార్కెట్ మ్యాడీ ఇఫ్ యూఆర్ హ్యాపీ విత్ అస్. మీరు మా లైవ్ బేస్డ్ సిగ్నల్ సబ్స్క్రైబర్స్ అంటే రెన్యూ కానీ చేయకుండా ఉంటే తప్పకుండా రెన్యూ చేసుకోండి. తర్వాత మళ్ళీ చెప్తున్నాను, మీకు మెయిన్ వాచ్ చేయాల్సిన లెవెల్ రేపు 22,267 ఇస్ డౌన్ సైడ్, అప్ సైడ్ ఇస్ 22,567 ఇస్ అప్ సైడ్. ఈ 2 వాచ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ టు us. థ్యాంక్ యూ.